తగ్గేదలే మీ నర్సేదాతతో రప్ప రప్ప అయ్యా మరి మన రపరప వాడతారా మరి జప్ప జప్ప ఇలా ఏమున్నది ఏం కథ అరుచుకుందాం. అయితే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి పోతా అక్కడ ఆ సంసారం ఎట్టెట్ట ఉంది ఏంది ఏం కథ అలా చదువుకునే కోళ్ళాగాలు ఏమంటున్నాయి, మా మనవరాళ్ళు ఏమంటారు, అలా చదువు చెప్పే పంతులు ఏమంటారు, ఆ కథ మొదలు ఏందో ఈయన చెప్తా చూస్తూనే ఉంటారు. ఏంటని 10 ఏళ్ల గడిల పాలనకు అంతం పలికి ప్రజాపాలన ప్రజలు కోరుకున్నారు. ప్రజలు చైతన్యవంతులై కాంగ్రెస్ కి పట్టం కట్టిండ్రు. ప్రజాపాలన మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగానే ఉన్నది, పరిపాలన బాగా చేస్తున్నది. రైతు భరోసా అనేది దశల వారీగా ఇస్తాడు, మార్చి 31 వరకు ఇచ్చేస్తాడు. చెప్పినా మరి ఇప్పుడు మీ పరీక్షలు ఎట్లా జరుగుతున్నాయి, ఏంది ఏ కథ, ప్రశ్నలు గొట్టు వస్తున్నాయా అల్గా వస్తున్నాయా? పరీక్షలు మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ 1 రిజల్ట్ ఇంకా రాలేదు. అంటే మరి ఇప్పుడు ఈ పరీక్షలలో గొట్టుకుందా అల్గా ఉందా వ్యవహారం? ఈ పరీక్ష మాదే కదా సెమిస్టర్, ఎట్టున్న రాస్తాం మేము. మరి ఎట్లా అసలు ఏంది ఏం కదా ఏం నడుస్తుంది, మరి గతంలో ఎట్లా ఉంది చదువు, ఇప్పుడు ఎట్లా ఉంది చదువు, ఏం చెప్పదలుచుకున్నావు? చదువు అంత అయితే మంచిగా నడుస్తుంది. ఇప్పుడు మాకు మెయిన్ గా స్టూడెంట్స్ కి అయితే ఇప్పుడు మొన్నటి గ్రూప్స్ రిజల్ట్స్ అయితే తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. February 1 అన్నారు, ఇంకా రాలేదు. March 1 వీక్ అంటున్నారు, ఇంకా వస్తలేవు. మరి అది ఎంతవరకు తీసుకోవతారో చూడాలి మరి కదా. అంటే గతం కంటే జర ఇప్పుడు జర నయం అనిపిస్తుందా అవుతుందేనా? నడుస్తుంది. మరి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి ఏంది వీటి మీద ఏం క్లారిటీ లేదు ఇప్పటికైతే. మొత్తం సాగదీస్తున్నట్టే అనిపిస్తుంది. జాబ్ క్యాలెండర్ అని మళ్ళా క్యాస్ట్ సెన్సెస్ అని ఇవన్నీ చాలా డ్రాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మరి దాని మీద క్లారిటీ మాకు ఇచ్చేసి ఏదైనా యాక్షన్ తీసుకొస్తే నాకు నమ్మకం వస్తుంది. ఈ యూనివర్సిటీలో సవలతులు మంచిగా ఉన్నాయి అవుతుందేనా? ఏమైనా జర్ర మార్పు ఏమైనా మొదలు అయిందా? లేదు ఇంకా పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎవరు లేరు ఇక్కడ. ఓన్లీ టెంపరీ కాంట్రాక్ట్ వర్కర్స్ ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు క్లాసెస్ అన్ని. కొంచెం పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉంటే బాగుంటది. పర్మనెంట్ ఫ్యాకల్టీ కావాలి, ఇంకా వేరే అంతా బాగానే ఉంది. అంతేనా? చదువుకోవాలి యూనివర్సిటీ గిడపోతుంది. ఓ అమ్మా నువ్వు రేపు కలెక్టర్ పెట్ అవుతావు, డాక్టర్ పెట్ అవుతావు, ఇప్పుడే బెదిరిపోతుంది ఎవరు ఏం చెప్పదలుచుకున్నావు మరి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఏంటంటే ఉంది కథ? బానే ఉంది, కాకపోతే కొంచెం లైక్ వేరే ఫీల్డ్ వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్స్, ఎగ్జిబిషన్స్ అట్లాంటి కొంచెం అంటే ఎడ్యుకేషన్ ట్రిప్స్ అలాంటివి కూడా చూపిస్తే బాగుంటది అని ఒపీనియన్. ఇంకా రెగ్యులర్ స్కాలర్స్ తోనే కాకుండా పర్మనెంట్ వాళ్ళతో చెప్పేయడం కూడా కొంచెం మంచిదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు అసలు ఏంది మరి? ఇప్పుడు సర్కార్ నుంచి ఏం కోరుకుంటున్నావు? గతంలో కథ ఏంది? గత 10 ఏళ్ల నుంచి గడిల పాలన బీఆర్ఎస్ లాంటి ప్రభుత్వాలు చేయడం వల్ల యూనివర్సిటీలు అనేది భ్రష్టు పట్టిపోయినాయి. దాన్ని మంచిగా తీసుకురావడానికి రేవంత్ రెడ్డి సర్కారు అనునిత్యం ప్రయత్నిస్తుంది. ఇంకోటి గ్రూప్ 1 రిజల్ట్ అంటారు. గ్రూప్ 1 రిజల్ట్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు పేపర్ లీక్ అయింది. దాన్ని పారదర్శకంగా తీసుకొని రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని దాన్ని ఒక పారదర్శకంగా నిర్వహించి దాని యొక్క రిజల్ట్ లేట్ అయినా కూడా అది అందరికీ మంచి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా ప్రజల కోసం, విద్యార్థుల కోసం రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడు ముందర ఉంటుందని ఈ గడిల పాలన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ అనేది ఒక విద్యార్థుల పక్షాన, ఒక నిరుద్యోగులకి, ఒక రైతులకి మంచి చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఇది గోళ్ళ గట్టిదే, ఇది వాబో ఇది సిద్ధసారది ఏం కాదు. రేవంత్ సర్కార్ వచ్చినాక మరి ఇప్పుడు కాలేజీలల్లో, యూనివర్సిటీలల్లో కథ ఏ రకంగా నడుస్తుంది, గతంలో ఎట్లా ఉండే, ఏం చెప్పదలుచుకున్నావు ఉస్మానియా యూనివర్సిటీ గురించి? సౌలతులు ఎట్లా ఉన్నాయి, చదువు ఎట్లా ఉంది, పరీక్ష పేపర్లు ఎట్టున్నాయి, మీ చదువు పంతులు ఏమంటారు, ఏమంటావు ఇలా ఏం నెనుగు? పర్మనెంట్ ఫ్యాకల్టీ అయితే ఇక్కడ లేదు, అది కోరుకుంటున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి మనకు. అది ఉంటేనే మాకు ఆ బుక్స్ జ్ఞానం అనేది మాకు అందుబాటులో ఉంటుంది. ఎంతైనా ఇప్పుడు పర్మనెంట్ ఉన్న సార్ వాళ్ళు ఉంటే ఇంకొంచెం మేము బాగా నేర్చుకోగలుగుతాం. ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువ మేము డెప్త్ గా నేర్చుకోవాలంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ కంపల్సరీ ఉండాలి. మొదటగా పర్మనెంట్ ఫ్యాకల్టీ మాకు కావాలి, అదొక్కటి విన్నవించుకుంటున్నాం, అంతే.
జర వ్యాపారాలు ఆడుతున్నాయి వాటికి షెడ్డో పడ్డో ఏదో సాయం కావాలంటే కోరుకుంటున్నాయి. మరి ఇప్పుడు షెడ్డో పడ్డో మరి నువ్వు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నావు, చదివి ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు, మరి నిజంగానే చదువుతున్నావా లేకపోతే సందర్భంలో ఏమైనా గాలిస్తున్నావా? చదువుతున్నాం, స్కాలర్ కావాలన్నది మా ఉద్దేశం. దానికి స్కాలర్ కావాలంటే పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండాలి. పర్మనెంట్ ఫ్యాకల్టీ వాళ్ళే మనకి గైడెన్స్ ఇస్తారు, వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టాము మేడం సార్కి. మీరు చూస్తాను కూడా మాట్లాడని చెప్పారు. మీ పేపర్ మంచివాడు, ప్రిన్సిపల్ సార్ ఎవరు ఉంటారుగా? సార్ కూడా చాలా మంచివాడు, సార్ కూడా చాలా మంచివారు. అదేనా బువ్వ పెడతారు ఆయన ఈడ పెట్టారు, ఆడ పెడతారు. హాస్టల్ ఉందా? ఉంది. సర్కార్దేనా? సర్కార్దే. మరి మంచిగా ఉందా తిండి? మంచిగానే ఇంటికాడ ఉన్నట్టే? ఇంటి దగ్గర ఉన్నట్టేం లేదు. అంతేనా? ఏం కూరగాయలు ఎట్ట సంగతి? కూరగాయలు పెడుతురా, కౌసు పెడుతురా, పప్ప కూరగాయలు పెడుతున్నారు. కూరగాయలు పెడుతున్నారు. కౌసు పెడతలేరా? పెడతలేరు. మరి కోళ్ళకు రోగాలు జరిగాయి, ఏడు కాడ పిచ్చలో రాలిపోతున్నాయి అట. మరి ఆ రోగాలు మీకు రావద్దని పెడతలేరు ఏమో, అంతేనా? అంతే, అందుకే పెడతలేరు. మరి ఇప్పుడు చదువు సకదానే పెట్టడం ఉంది. మంచిగా ఉంది, మంచిగా చదువుతున్నా, మంచిగా తింటున్నా, మంచిగా వండుతున్నా. ఏం చదువుతున్నావు? ఏం కాదు ఫోన్ చేయ. ఏం పేరు నీ పేరు? లక్ష్మి. లక్ష్మి, ఏం చేస్తున్నావు బిడ్డ అంటే చదువుతున్నా అంటున్నావు కానీ మరి చదువు బాగా చదువు, జర షెడ్ పడు, మరి కొలువు కొట్టు. రేపు నేను చేసుకోపోతానే కూడా కొలువు కొట్టాలి. నువ్వు కొలువు కొడితేనే మరి ఆయన నీ కొలువు దొరుకుతాడు, అంతేనా కాదా? అంతే. అమ్మో తిరగలే మా మనవరాలు. చెప్పు మనవరాలా మీ దగ్గర? బైన్సా బాసర్ దగ్గర. బైన్సా నాకు ఎరగరా ఎక్కడ? బాసర్ దగ్గర నిజామాబాద్ ఆదిలాబాద్. సరస్వతి. సరస్వతి సరస్వతి బీజ కండ పడేది. మరి ఇప్పుడు ఎట్లా ఏంది ఏం కదా? నువ్వు ఏ ఉద్దేశంతో యూనివర్సిటీలో అడుగు పెట్టినావు? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు జీవితంలో? నేను కలెక్టర్ అయ్యి మొత్తం మార్చేద్దాం అనుకుంటున్నా, సిస్టమ్ నే మార్చేద్దాం అనుకుంటున్నా. అంతేనా? మా రామసక్కని మనవరాలు దొరికింది. గిసమంటే కావాలి నాకు, ముద్దుగా చెప్పినావు. మరి ఎట్లా ఏం జరుగుతుంది? ఏడ చూసి నీకు పానం కలక్కు అన్నది ఎందుకు ఆలోచన వచ్చింది అంటావు? ఇక్కడ యూనివర్సిటీకి వచ్చి మంచిగా చదువుకుందాం అని వచ్చినా కానీ ఇక్కడ ఫ్యాకల్టీ సరిగ్గా లేదు, ప్రాపర్ గా లేదు. అయ్యో, మేము ఒక పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్యాకల్టీ మంచి హాస్టల్ ప్రొవైడ్ చేశారు, అన్ని బాగున్నాయి, కానీ ఒక ఫ్యాకల్టీ కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎడ్యుకేషన్ కి ప్రాబ్లం అవుతుంది. ఏం పేరు? ప్రత్యూష. ప్రత్యూష. అమ్మా ప్రత్యూష, గో గిట్లా ఉండాలి, గిట్లా కంకణం కట్టుకొని నా గమ్యం అది, నా లక్ష్యం ఇది అని పోవాలి. కానీ తరబుత్ర చదువులని ఏం చదువులు గిసబడి చదువులు చదవాలి. ఇక మరి ఈ రకంగా మీరు రేపటి సంది కొలువులు చేసి మూత మోగియాలి, మంచిగా ఉండాలి. ఈ దేశ అభివృద్ధికి మీరు భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం మీ నర్సయ్య తాత. ఇక మరి ఇంకా కూడా కొన్ని కోళ్ళాగలు గట్టు ఉన్నట్టున్నాయి. కోళ్ళాగలు మా మనవరాళ్ళు ఏమంటారు? ఏం పోతున్నావా బువ్వా? అప్పుడే ఆలైందా బువ్వకు? అట్టనా? మీరు ఏరా ముసలి తింటే గడక పోస్తే తిని వచ్చినా కానీ ఇంకా ఏది లేదు, ఎక్కడ లేదు. బువ్వ పెడతారా మీ యూనివర్సిటీలో? హాస్టల్లో పెడతారు, మా హాస్టల్ కి రండి తిని పెడతాం. మరి ఆ బువ్వ ఎట్ట ఉందో సపసప ఉంటే నాకు పోదు. నువ్వు కూడా నాకు ఏమైనా జర్ర కౌసు ఉంటేనే కారం తగులుతూనే పోదు లోపలికి. సండే రోజు రండి పెడతాం చికెన్. సండే చల్లకుండా చికెన్ చల్లకుండా వీడికే కోళ్ళకు మాయ రోగాలు అంటారు. గట్ట పోదాం పాపిలగా. ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. గుడిలో త్రిమూర్తులు, బడిలో నీ సూక్తులు, అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా. ఎందుకంటే ఓనమాలను దిద్దించి బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించినావు గనుక, ఆ భాగ్యం అందించింది నీవు గనుక. ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. ఇక మరి ఏది కావచ్చు? ఇరమా నర్సయ్య తాత ఉస్మానియా గడ్డ మీద అడుగు పెట్టి రామసక్కని మరి గురువు రామం ఎత్తుకుంటుండు. ఏంది ఏ కథ అంటే మరి పెద్ద మనిషిని మీరు ఆహార దినం పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉంటారు. ఇక నాకు కాశీం సారు కంటే పడంగానే నాకు ఈ పాట గుర్తుకొచ్చింది. ఈ పాట ఎక్కడిదో
ఏం కథ అనుకుంటారు. నేను రాసిన పాట ఇది. అయితే గురువు ఈ సమాజానికి ఎంతో అవసరము, వెలుగుదారి చూపేటోడు గురువు కాబట్టి అంత పవిత్రమైనది ఈ గురువు కొలువు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద మనిషి షరీక్ అయ్యి, కాశీ అన్న షరీక్ అయ్యి 2-3 నెలలు అవుతుంది. ఈ సౌలతులు ఎట్లయితే ఉన్నాయి, ఏంది ఏం కథ, షెడ్డో పడో 2 ముచ్చట్లు మీకు ఇలా చెప్దామని వచ్చినా చూస్తూనే ఉండదు మన నేను శనార్థి సారు. శనార్థి ఎట్ట ఉంది సంసారం, ఉస్మానియా సంసారం ఎట్ట ఉంది సారు? ఉస్మానియా యూనివర్సిటీ చాలా బాగుంది. మీరు ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు కనుక ఆర్ట్స్ కాలేజ్ ఇంకా అద్భుతంగా ఉంది. ఈ ఆర్ట్స్ కాలేజీ అంటే ఇది ఒక సౌందర్యాత్మకమైన కళాఖండం. అట్లాంటి కళాఖండం మన తెలంగాణకి గొప్ప ఆదర్శవంతమైనది. దానితో పాటు ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ప్రపంచంలో పేరెన్నికగన్న గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారు ఇక్కడ. పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రి, జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరియన్, ఆ కొండ కూడా ఇక్కడే చదివింది. తర్వాత ఇంకా చాలా పెద్దవాళ్ళు ఇక్కడ చదివారు. ఈ నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ నారాయణ రెడ్డి గారు ఇక్కడనే చదువుకున్నారు. ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా ఇప్పటి వరకు ప్రతిభావంతమైన విద్యార్థులు మా ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఏ ఎగ్జామ్ నిర్వహించినా అందులో మొదటి 200-300 ఉద్యోగాలు మా పిల్లలకే ఉంటాయి. మొన్న టీచర్లు, లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, జూనియర్ అసిస్టెంట్లు అందరు ఇక్కడ చదువుకున్న పిల్లలే ఉద్యోగాలు సంపాదించారు. సో మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు స్వాగతం. అయితే కాకపోతే ఏంటంటే కింద కొన్ని కోళ్ళాగలు మా మనవాళ్ళు మా మనవరాలు ఏదో ఏమో అంటారేమో, నాకేమో రాదా పాకల్టా ఏదో అంటారుగా, అది కొంచెం అంతా జర తకిలీఫ్ అవుతుంది అనేది గుసగుస నిజమేనా? అది మరి ఎట్లా? అది తకిలీఫ్ అవుతుంది అనే విషయం గుసగుస ఏం లేదు. ముఖ్యమంత్రి గారే చాలా సందర్భాల్లో చెప్పారు. గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, అన్ని తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో 2000 ఖాళీలు ఉన్నాయి, వెంటనే ఫిలప్ చేస్తామని చెప్పారు ఆయన. మొన్న కూడా వీసీలతో మీటింగ్లో కూడా చెప్పారు ఆ విషయము. మొన్న మేము కలిసినప్పుడు, మొన్న 14th నేను మా వీసీ గారు కలిసిన రోజు కూడా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న ఖాళీలని భర్తీ చేయడంతో పాటు మాకు 1000 కోట్ల బడ్జెట్ ఇస్తే ఈ బడ్జెట్ సమావేశాల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తాం మేము. ఎందుకంటే ఇక్కడ మా ఫ్యాకల్టీ చాలా ప్రతిభావంతమైన ఫ్యాకల్టీ, పాఠాలు చెప్పేవాళ్ళు, చదువుకునే పిల్లలు కూడా చాలా ప్రతిభావంతమైన వాళ్ళు. మా దగ్గరికి వచ్చే వాళ్ళలో 80% మంది అమ్మాయిలు చదువుతున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో. అంటే 100 మంది చేరితే ఉదాహరణకి ఒక క్లాసులో 80 మంది అమ్మాయిలు, 20 మంది మాత్రమే అబ్బాయిలు ఉంటున్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడిప్పుడే మొదటి జనరేషన్, అంటే తమ తల్లిదండ్రులు, కొద్దిగా చదువుకున్న తల్లిదండ్రులు, ఏమాత్రం చదువులేని తల్లిదండ్రుల కుటుంబాల నుంచి పిల్లలు ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నారు. వాళ్ళకు నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం మా బాధ్యత. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మేము రోజు పాఠం చెప్పాలి. మా టీచర్లు రోజు పాఠం చెప్తున్నారు. పిల్లలు కూడా రోజు క్లాస్కు రావాలి. వీళ్ళందరూ ప్రొఫెసర్లే, ఇక్కడ నీ ముందు కూర్చున్న వాళ్ళందరూ ప్రొఫెసర్లు. అయితే ఈ సందర్భంలో మంచి సందర్భంలో వచ్చావు నువ్వు. మంచి సందర్భం ఏమిటంటే రేపు మార్చి 8వ తారీఖు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అందరూ మహిళలే కనిపిస్తలేరు నీకు. మార్చి 8వ తారీఖు వస్తుంది కనుక ఆ మార్చి 8వ తారీఖు నాడు మంచి ప్రోగ్రాం చేయాలనే ఉద్దేశంతో మహిళా ప్రొఫెసర్లు, మహిళా స్టాఫ్ అంతా ఇక్కడ కూర్చున్నాం, మేము మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆ సందర్భంగా ఒక్కసారి మీ కెమెరా కూడా అందరినీ చూపించాలి. మా ఉస్మాన్ యూనివర్సిటీలో అమ్మాయిల శాతం ఎంత ఎక్కువగా ఉన్నదో ఫ్యాకల్టీ శాతం కూడా పెరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మా దగ్గర. ఆ 1000 పోస్టులు వస్తే అందులో 500-600 మంది స్త్రీలు వచ్చారనుకోండి, ఖచ్చితంగా మీరు ఇంతకుముందు పాట పాడారు, అద్భుతమైన పాట. గురువు ఆయన మనసు ఊరి బయట చెరువు. ఊరి బయట చెరువు అంటే ఆ చెరువు ఏ ఆధారం లేని వాళ్ళకు నీళ్ళు ఇస్తుంది, ఏ ఆధారం రైతు పంట పొలాలకి నీళ్ళు ఇస్తుంది, పక్షులు తాగడానికి నీళ్ళు ఇస్తుంది, పశువులు తాగడానికి నీళ్ళు ఇస్తుంది. మొత్తం ప్రకృతిలో ప్రతి జీవికి చెరువు ఆధారం. అదే విధంగా ప్రపంచంలో అందరికీ ఆధారం స్త్రీ. స్త్రీయే లేకపోతే ఈ ప్రపంచం లేదు. అట్లాంటి స్త్రీని గుర్తుపెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఒక ఇంట్లో స్త్రీ చదువుకున్నదంటే కుటుంబం అంతా జ్ఞానవంతం అవుతుంది. ఒక ప్రొఫెసర్ స్త్రీ ఉన్నదంటే
ఆ కాలేజ్ అంతా గొప్పగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తారు. ఎందుకంటే ఇతర వ్యాపకాలు పెద్దగా పెట్టుకోరు మనలాగా మగవాళ్ళలాగా. వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తారు, బాగు చెయ్యాలనే దాంతో పనిచేస్తారు, ఓపికతో పనిచేస్తారు. కనుక రేపు వచ్చే 1000 పోస్టుల్లో మా యూనివర్సిటీలో ఒక 500-600 మంది స్త్రీలే రావాలి ప్రొఫెసర్లు కానీ కోరుకుంటున్నాను నేను. మొత్తానికి కాశీ సారు మాటలు ఇంటుంటే నీ పాడైపోను. ఇక నా ముసలి తీయాలి, నాకు బువ్వ పెట్టకుండా ఏం లేదు, కడుపు నిండిపోయింది బిడ్డలారా, మీరు ఏమని అనుకోరి. కానీ కాశీం సార్ నోట్లోకి వెళ్ళి ఇవాళ ఆనిముత్యాలాగా ఆ పలుకులు వస్తుంటే ఇవాళ ఏంది, ఇలా తల్లులు రామసక్కని తల్లులు మరి ఏదో మార్చి 8వ తారీఖు ఏదో ఉపాయం చేస్తున్నారట. సారు మాటలు విన్నాక కూడా నాకు నేను రాసుకున్న పాట ఒకటి గుర్తుకు వస్తుంది. అమ్మేరా ఈ సమస్త జగతికి ఆది మూలము, అమ్మేరా ఈ విశ్వ సృష్టికి ఆరంభము, అమ్మ గూర్చి చెబుట ఎవరి తరమురా, ఆయిల వేల్పును కొలుచుటే ప్రతి ఇంటి వరమురా. ఇగో గింత చరిత్ర ఉన్నది అమ్మకు. ఇప్పుడు కాశీం సారు ఉస్మానియా యూనివర్సిటీ గురించి ఎంత గొప్ప చరిత్ర చెప్పిండో, ఇగో అమ్మ చరిత్ర కూడా మరి మన పాటలో ఆ అర్థం ఉంది. కాబట్టి మరి నేటి ఇవాళ పడుసు పోరగాళ్ళు ఉంటే ఆలోచన చేసుకోవాలి. ఆడజన్మ ఎంత మరి ఈ సృష్టికి ఈ మనుగడకు ఎంత అవసరమో సార్ అన్నట్టు స్త్రీ ప్రత్యేకత ఏందో అనేది మరి ఇప్పటికైనా తెలుసుకొని మసలుకొని బతకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. సారు ఇంత మంచి సమయం ఇచ్చినందుకు నిజంగా మాకు ఇలా పండగ లెక్కనే అనిపిస్తుంది, కొండంత పండగ లెక్క అనిపిస్తుంది. ఈ తల్లులో చూస్తుంటే, ఈ రామసక్కని తల్లులో చూస్తుంటే, ఇంతమంది ముందర సారు రేపు ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ అనే దాని మీద మరి బ్రహ్మాండంగా ముందుకు పోవాలని, మీ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. సారు శనార్థి ఉంటాను. ఆ రోజు రావాలి. వామ ఈ తల్లు అప్లై చేస్తలేరుగా, మరి రావటలేరు పోవటలేరు, అంతేనా? నేను చెప్పినానంటే వాళ్ళందరి తరఫున చెప్పానని అర్థం. తరఫున చెప్పానని అర్థం. అది కథ, అసలైన కథ అది. థ్యాంక్ యూ.